గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ఫస్ట్ సిఈసిలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి మీకు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం చెప్తాం, ఈరోజు తెలుగు మీడియం చెప్తాం. ఇప్పుడు తెలుగు మీడియం అనమాట. నేను చెప్పేది ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి. మనం అంతకుముందు జంట పొద్దు విధానం గురించి నేర్చుకున్నాం. ప్రతి వ్యాపార వ్యవహారాల్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ప్రయోజనం పొందే అంశము, రెండు ప్రయోజనాన్ని ఇచ్చే అంశము. ప్రయోజనం పొందే అంశాన్నేమో డెబిట్ అంశం అని, ప్రయోజనాన్ని ఇచ్చే అంశాన్నేమో క్రెడిట్ అంశం అని. ఈ రెండు అంశాలను వేర్వేరు ఖాతాల్లో సక్రమంగా వ్రాసే విధానాన్నే జంట పొద్దు విధానం అంటారని చెప్పి నేర్చుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఖాతాల్లో రకాలు. ఖాతాలు మూడు రకములు. ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండు వాస్తవిక ఖాతా, మూడు నామమాత్రపు ఖాతా. వ్యక్తిగత ఖాతా అంటే ఏంటి? వ్యక్తులకు లేదా సంస్థలకు సంబంధించిన ఖాతాలని వ్యక్తిగత ఖాతాలు అంటారు. ఉదాహరణకి రామారావు ఖాతా, సీత ఖాతా, వెంకటేశ్వర్ ఖాతా, అలాగే ఆంధ్రా బ్యాంక్ ఖాతా, కుమార్ అండకో ఖాతా మొదలైనవి. దీని డెబిట్ క్రెడిట్ సూత్రం ఏమిటి అంటే మీకు చెప్పడం జరిగింది. తీసుకునేవాని ఖాతాను డెబిట్ చేయాలి, ఇచ్చేవాని ఖాతాను క్రియేట్ చేయాలి. అంటే సంస్థ నుంచి ప్రయోజనం పొందేవాని ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థకు ప్రయోజనం ఇచ్చేవాని ఖాతాను క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ రెండు వాస్తవ ఖాతా. వాస్తవ ఖాతా అంటే ఏంటి? ఆస్తులకు సంబంధించిన ఖాతాలని వాస్తవిక ఖాతా అంటారు. ఆస్తులకు సంబంధించిన ఖాతాలని వాస్తవిక ఖాతా అంటారు. ఉదాహరణకి స్థిరాస్తులు, చరాస్తులు, ప్లాంటు యంత్రాల ఖాతా, భూమి భవనాల ఖాతా, ఫర్నిచర్ ఖాతా మొదలైనవి. అలాగే గుడ్విల్ ఖాతా, కాఫీ రైట్స్ ఖాతా, పేటెంట్స్ ఖాతా మొదలైనవి. దీని యొక్క డెబిట్ క్రెడిట్ సూత్రం ఏంటి? సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుండి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి అని నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా అంటే ఏంటి? ఖర్చులు లేదా నష్టాలు, ఆదాయాలు లేదా లాభాలుకి సంబంధించిన ఖాతాలనే నామమాత్రపు ఖాతా అంటారు. ఉదాహరణకి జీతాల ఖాతా, అద్దె ఖాతా, ఇచ్చిన డిస్కౌంట్ ఖాతా, వచ్చిన కమిషన్ ఖాతా, వచ్చిన వడ్డీ ఖాతా మొదలైనవి. ఇలాగ ఖాతాలు వాటి రకాల గురించి చెప్పడం జరిగింది. అలాగే జంట పొద్దు విధానం ప్రకారం రెండు అంశాలని నమోదు చేసే అంశాలని విశ్లేషించడం జరిగింది. దాని గురించి 20 పాయింట్లు మీకు చెప్పడం జరిగిందండి. ఫస్ట్ ఇచ్చిన వ్యవహారం అరువు వ్యవహారమా నగదు వ్యవహారమా అనేది తెలుసుకోవాలని చెప్పాను. ఇచ్చిన దాంట్లో అరువు వ్యవహారం అంటే ఇచ్చిన వ్యవహారంలో ఒక వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ ఉండి నగదు అనేది లేకుండా ఉంటే దాన్ని అరువు వ్యవహారం అని, అలాగే నగదు ఉంటే దాన్ని నగదు వ్యవహారం అని అంటారని తెలుసుకున్నాం. ఉదాహరణకి రామారావు నుండి కొన్న సరుకు అన్నాం అనుకోండి, అందులో రామారావు అనే వ్యక్తి పేరు ఉందండి, అందులో నగదు అనేది లేదు కనుక దాన్ని అరువు వ్యవహారం అంటారని చెప్పి తెలుసుకున్నాం. ఒకవేళ వ్యక్తి పేరు ఉన్న నగదనే పదం ఉందనుకోండి, అది నగదు వ్యవహారం అవుతుంది. వాటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునే చాప్టర్ చిట్టా. మనం చెప్పుకునే చాప్టర్ పేరు ఏంటండి? చిట్టా. అంటే ఇంగ్లీష్లో జర్నల్. ఇంగ్లీష్లో ఏంటండి? జర్నల్. మీరు చిట్టా యొక్క మీనింగ్ రాసుకోండి. ఏంటంటే అకౌంటింగ్ సూత్రాలను అనుసరించి వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి
వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి ఏర్పాటు చేయబడే పుస్తకాన్నే చిట్టా అంటారు. అకౌంటింగ్ సూత్రాలను అనుసరించి వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి ఏర్పాటు చేయబడే పుస్తకాన్ని చిట్టా అంటే జర్నల్ అంటారు. వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారాలను మొదటిగా ఈ పుస్తకంలోనే నమోదు చేస్తారు. కాబట్టి చిట్టాను అసలు అయిన పొద్దు పుస్తకం బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ లేదా తొలి పొద్దు బ్రాకెట్లో బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని వ్యవహరిస్తారు. చిట్టా వ్యవహారాలను అవి జరిగిన క్రమంలో తేదీల వారీగా వ్రాస్తారు. లైన్ మార్చివేయండి. తేదీల వారీగా చిట్టాలో వ్రాసే ప్రక్రియను పద్దు అంటారు. చిట్టాలో వ్రాసే వ్యవహారాలు పద్దుల రూపంలో ఉంటాయి. అందువల్ల వీటిని చిట్టాపద్దులు అంటారు. ఒకసారి చెప్తాను చూడండి. అకౌంటింగ్ సూత్రాలను అనుసరించి మీకు చెప్పాను, జంట పద్ధతి ప్రకారం 2 అంశాలు ఉంటాయని, ఒకటి డెబిట్ అని, ఒకటి క్రెడిట్ అని. ప్రయోజనం పొందే అంశం అని, ప్రయోజనం ఇచ్చే అంశం. వాటిని డెబిట్ క్రెడిట్లు అంటారని నేర్చుకున్నాం మనం. అలాగే మనకి ఖాతాలో 1 రకాలు చెప్పాను. దాని ప్రకారం దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి, డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా చెప్పడం జరిగిందండి. వాటిని అనుసరించి వ్యాపారంలో జరిగే వ్యవహారాలన్నింటినీ నమోదు చేయడానికి, వీటన్నింటినీ అంటే సరుకులు కొనడం, సరుకులను అమ్మడం, నగదు వసూలు చేయడం, నగదు చెల్లించడం, డిస్కౌంట్ ఇవ్వడం, డిస్కౌంట్ పొందడం, అద్దె చెల్లించడం, జీతాలు చెల్లించడం, వచ్చిన కమిషను, వచ్చిన వడ్డీ, ఇలా మొదలైన వ్యవహారాలన్నీ కూడా మనకి వ్యాపారంలో ప్రతిరోజు జరుగుతుంటాయి. వీటన్నిటిని ఒక చోట నమోదు చేయాలి. అలా నమోదు చేయడానికి ఏర్పాటు చేయబడే పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని చిట్టా అంటారు. దాన్ని ఏమంటారు? చిట్టా అంటారు. ఫస్ట్ వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ మొదటిగా ఈ పుస్తకంలోనే నమోదు చేస్తారు. కాబట్టి వీటిని చిట్టాను అసలైన పొద్దు పుస్తకం అని, అంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని, లేదా తొలి పొద్దు పుస్తకం బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని వ్యవహరించడం జరుగుతుంది. చిట్టాలో జరిగే వ్యవహారాలన్నింటినీ వాటిని జరిగిన క్రమంలో తేదీల వారీగా వ్రాయడం జరుగుతుంది అన్నమాట. అలా తేదీల వారీగా చిట్టాలో రాసే ప్రక్రియ ఏదవుతుందో దాన్ని పద్దు అంటారండి. చిట్టాలో రాసే వ్యవహారాలన్నీ కూడా పద్దుల రూపంలో ఉంటాయి కనుక వాటిని చిట్టా పద్దులు అంటారు. ఏమంటారు? చిట్టా పద్దులు అంటారు. ఇప్పుడు మనం ఆ పద్దులు ఎక్కడ పడితే అక్కడ అలా రాయడం కుదరదండి. దీన్ని ఒక నమూనా రూపంలో ఉంటుంది, ఆ నమూనాలోనే రాయాలండి. నమూనాలో రాయకపోతే ఈ చిట్టా పద్దుల కింద వ్యవహరించడం జరగదు. అంచేత చిట్టా నమూనా ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను చూడండి. చిట్టా
నమూనా, చిట్టా నమూనా. మొత్తం 5 కాలమ్స్ ఉంటాయండి. ఫస్ట్ కాలంలో తేదీ, సెకండ్ కాలంలో వివరములు, థర్డ్ కాలంలో ఆవర్జ పుట సంఖ్య, ఆవర్జ పుట సంఖ్య. డెబిట్, డెబిట్ మొత్తం రూపాయలు. అలాగే క్రెడిట్ మొత్తం రూపాయలు. ఈ విధంగా 5 కాలమ్స్ ఉంటాయండి. మొదటి కాలం తేదీ, రెండో కాలం వివరములు, మూడో కాలం ఆవర్జ పొట్టి సంఖ్య, నాలుగో కాలం డెబిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు. తేదీ వరుస ఉందనుకోండి, తేదీలో వ్యాపారం జరిగిన తేదీని వరుస క్రమంలో రాయాలి. అలాగే సంవత్సరం, మంత్ అంటే మాసం ప్రారంభంలో మాత్రమే రాయాలి. అంటే ఉదాహరణకి తేదీ వరుస ఉందండి, ఇక్కడ ఫస్ట్ 2019 అని రాసాం. సపోజ్ డిసెంబర్ కదా, ఈ నెల డిసెంబర్, ఒకటి, అలా తర్వాత 2, తర్వాత 3, ఇలా ఒకసారి 2019 డిసెంబర్ 1, 2, 3 ఇలా వరుస క్రమంలో వేయాలండి. అంతేగాని 3, 6, 7 ఉండదు. ఉదాహరణకి 2, 9, 7, 6 ఇలా ఒక వరుస క్రమంలో రాయాలి. అంటే ఇది ఫస్ట్ 2, తర్వాత 6, తర్వాత 7, 9 ఇలా వరుస క్రమంలో జరిగిన వ్యవహారాలు తేదీ క్రమంలో రాయాలండి. ఈ విధంగా మనం తేదీ వరుసలో రాస్తాడు. తర్వాత వివరాల వరుసలో ఈ వివరాల వరుసలో మొదటి పంక్తిలో డెబిట్ చేయవలసిన అంశాన్ని మొదటి లైన్లో, అంటే మొదటి పంక్తి అంటే మొదటి లైన్లో డెబిట్ చేయవలసిన అంశాన్ని, అలాగే రెండో లైన్లో 2 అని చెప్పి మొదలుపెట్టి క్రియేట్ చేయవలసిన అంశం రాయాలి. మొదటి లైన్లో డెబిట్ చేయవలసిన అంశాన్ని, రెండో లైన్లో క్రియేట్ చేయవలసిన అంశాన్ని, దాని ముందుగా 2 అనే ఆంగ్ల పదం వాడాలి. తర్వాత మూడో పంక్తిలో వ్యవహారానికి సంబంధించిన వివరణ రాయాలి. క్లుప్తంగా బ్రాకెట్లో వివరణ రాయాలి. ఫస్ట్ మొదట డెబిట్ చేయవలసిన అంశాన్ని రాయాలి, రెండో లైన్లో 2 అని మొదలుపెట్టి క్రియేట్ చేయవలసిన అంశం రాయాలి, మూడోది బ్రాకెట్లో మనం ఏం చేసామో దాని వివరణ వ్రాయాలి. ఇది వివరణల వరుసలో చేయవలసిన అంశం. తర్వాత నెక్స్ట్ ఆవర్జాపుట సంఖ్య. ఆవర్జాపుట సంఖ్య అంటే ఆపుసం అని రాయాలి. ఇవాళ చిట్టాపద్దుల పుట సంఖ్యలను పేజీ నెంబర్స్ రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాయవలసిన అవసరం లేదు. అలాగే డెబిట్ మొత్తం వరుస, డెబిట్ చేయవలసిన మొత్తాన్ని డెబిట్ పంక్తికి సమాంతరంగా నమోదు చేయాలి. ఇలా డెబిట్ చేయవలసిన మొత్తాన్ని ఇలా సమాంతరంగా నమోదు చేయాలి. అలాగే ఈసారి క్రెడిట్ మొత్తం, ఈ వరుసలో క్రియేట్ చేయవలసిన మొత్తాన్ని క్రెడిట్ మొత్తానికి సమాంతరంగా నమోదు చేయాలండి.
ఈ విధంగా మనం జంట పొద్దు విధానాన్ని అనుసరించి డెబిట్ క్రెడిట్ అంశాలని చిట్టాలో వ్రాయాలి. ఈ విధంగా మనం చిట్టా యొక్క నమూనా ఈ విధంగా ఉంటుందండి. చిట్టా యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. చిట్టా యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. మీకు ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది. ఈ క్రింది ఇచ్చిన వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు వ్రాయండి. ఈ క్రింది ఇచ్చిన వ్యాపార వ్యవహారములకు చిట్టాపద్దులు వ్రాయండి. 2014 ఏప్రిల్ 1 దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు. దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు. దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు 50,000 రూపాయలు. దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు 50,000 రూపాయలు. తర్వాత 2వ తారీఖు అండి. నగదు అమ్మకాలు 10,000 రూపాయలు. నగదు అమ్మకాలు 10,000 రూపాయలు. అలాగే 4వ తారీఖు కొనుగోళ్ళు 15,000 రూపాయలు. కొనుగోళ్ళు 15,000 రూపాయలు. అలాగే 6వ తారీఖు ప్లాంట్ యంత్రాలు అమ్మకాలు 5,000 రూపాయలు. తర్వాత 10వ తారీఖు రహీంకి చెల్లించిన నగదు 3,000 రూపాయలు. చెల్లించిన జీతాలు 8,000 రూపాయలు.
మనకి ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రాబ్లము మీరు చెయ్యాలంటే ఫస్ట్ చిట్టా నమూనా గీయాలి. మొట్టమొదటి ఏం చేయాలి, మనం చిట్టా నమూనా గీయాలండి. చిట్టా నమూనా మీకు ఇంతకుముందే మీకు నమూనా గీసి చూపించడం జరిగింది. చిట్టా నమూనా గీసి చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ నమూనా గీయాలండి మనం. ఇక్కడ వ్యవహారాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం ప్రొఫార్మా గీసుకోవాలి పేజీలను. తేదీ, వివరములు, ఆవజ్జ పుట సంఖ్య, డెబిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు. ఈ విధంగా మనం నమూనా గీసుకుని ప్రాబ్లం చేయవలసి ఉంటుందండి. మొట్టమొదటి చూడండి, ఈ క్రింది ఇచ్చిన వ్యాపార వ్యవహారాలకు చిట్టాబద్దులు రాయమన్నాడు. చిట్టాబద్దులు రాయాలండి. చిట్టాబద్దులు రాయాలంటే మన ఖాతాలు, వాటి రకాలు, డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రతి వ్యవహారాల్లోనూ 2 అంశాలు ఉంటాయని చెప్పాను. డెబిట్ చేయవలసిన అంశం, క్రెడిట్ చేయవలసిన అంశం, ఆ 2 కూడా రాయాలండి మనం అకౌంటింగ్ సూత్రాలను అనుసరించి జంట పద్దు విధానం ప్రకారం. ఇప్పుడు తేదీ కాలంలో ఇప్పుడు పైన హెడ్డింగ్ వ్యాపార చిట్టాబద్దులు రాయమన్నాడు. అంటే ఎవరు నేమ్ ఇవ్వలేదు. నేమ్ ఇస్తే వాళ్ళని పుస్తకాల్లో చిట్టాబద్దులు అంటాం. ఏమి ఇవ్వలేదు కనుక చిట్టాబద్దులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలండి. ఇప్పుడు తేదీ కాలంలో సంవత్సరం వేయాలండి. ఫస్ట్ 2014 ఏప్రిల్ 1 తేదీ వరుసలో ఏప్రిల్ 1. దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు అన్నాడు. దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు అన్నాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఇది అవి వ్యవహారమా నగదు వ్యవహారమా అనేది ఆలోచించాలండి. అక్కడ నగదనే పదం ఉంది, దినేష్ అని పేరున్న నగదనే పదం ఉంది, అంచేత నగదు వ్యవహారం. తర్వాత ఏం ఆలోచించాలి, ఇందులో ఏ అంశాలు ఉన్నాయి అనేది ఆలోచించాలి. ఏ అంశాలు ఉన్నాయి, నగదు దినేష్. అక్కడ నగదు అనేది ఏంటి, ఆస్తి, వాస్తవ ఖాతా చెందుతుంది. అక్కడ దినేష్ అనేది ఏంటి, వ్యక్తి పేరు, వ్యక్తిగత ఖాతా చెందుతుంది. తర్వాత వాస్తవ ఖాతా ప్రకారం డెబిట్ క్రెడిట్ సూత్రం ఏంటి, సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. సంస్థలోకి ఏదైనా ఆస్తి వస్తే డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రియేట్ చేయాలి. ఇక్కడ దినేష్ వ్యాపారంలో నగదు తీసుకొస్తున్నాడు అంటే వ్యాపారంలో నగదు ఏమొస్తుంది, నగదు వస్తుందండి. వచ్చేవాడిని డెబిట్ చేయాలి కనుక నగదుని డెబిట్ చేయండి. నగదు ఖాతా డెటార్. ఎవరు తర్వాత దినేష్ అనేది వ్యక్తిగత ఖాతా చెబుతుంది. వ్యక్తిగత ఖాతా ప్రకారం ఏంటి, సంస్థ నుంచి ప్రయోజనం తీసుకునే వాని ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థకు ప్రయోజనం ఇచ్చేవాని ఖాతాని క్రియేట్ చేయాలి.
దినేష్ అనేవాడు ఏం చేస్తున్నాడు, నగదు ఇస్తున్నాడు అంటే ప్రయోజనం ఇస్తున్నాడు, అంటే దినేష్ ఖాతాను క్రియేట్ చేయాలి. కానీ దినేషే వ్యాపారం చేస్తున్నాడు అంటే దినేష్ వ్యాపారంలోకి మొట్టమొదటి తెచ్చేదాన్ని ఏమంటారని చెప్పాను, మూలధనము. వ్యాపార సంస్థలో అది ఆస్తుల రూపంలో అవ్వచ్చు, వస్తువుల రూపంలో అవ్వచ్చు, ఏం తెచ్చినా వాటిని ఆస్తి అంటారు. దాన్ని అన్నింటినీ కలిపి మూలధనము అంటారు. అంచేత టు దినేష్ బదులు ఏం రాయాలి, మూలధనం ఖాతా. ఏం రాయాలండి, మూలధనం ఖాతా. మూలధనం ఖాతా ఎంతండి, 50,000 రూపాయలు. నగదు ఖాతాకి సమాంతరంగా డెబిట్ కాలంలో డెబిట్ వరుసలో 50,000. అలాగే టు మూలధనం ఖాతా దానికి సమాంతరంగా క్రెడిట్ కాలంలో 50,000 రూపాయలు. ఇలా రాసి వదిలేకూడదండి, బ్రాకెట్లో వివరణ రాయాలి, లేకపోతే ఇది చిట్టకపోతే అవ్వదు. బ్రాకెట్లో మనం ఏం చేసాం అదే రాయాలి. దినేష్ వ్యాపారం కోసం తెచ్చాడు, వ్యాపారంలోకి నగదు తెచ్చినందున, వ్యాపారంలోకి నగదు తెచ్చినందున అదండి. అప్పుడు ఇది ఎలాగా, ఇది అయిపోయినట్టు ఇలా ఒక గీత గీసేయాలి. అర్థమైందండి. ఫస్ట్ ఏంటి, దినేష్ వ్యాపారం కోసం తెచ్చిన నగదు, వ్యాపారం కోసం నగదు అనేది వస్తుంది వ్యాపారంలోకి, అంటే నగదు ఖాతాని డెబిట్ చేసాం. వ్యాపారంలో మొట్టమొదట ప్రారంభించాడన్నా ఇంత నగదుతో ప్రారంభించాడు, లేకపోతే వ్యాపారంలోకి ఇంత తెచ్చాడు అంటే దాన్ని మూలధనం అంటారు. అంటే మూలధన ఖాతాన్ని క్రియేట్ చేయాలి. మూలధన ఖాతా ఇప్పుడు కూడా క్రియేట్ అని చెప్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చే వ్యవహారం ఏంటి, నగదు అమ్మకాలండి. తేదీ వరుసలో ఇంకా ఆత్మాటు మనం ఏప్రిల్ 2014 వేయవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 2 నగదు అమ్మకాలు అన్నాడండి. నగదు అమ్మకాలు అంటే ఏంటి, ఫస్ట్ ఏం ఆలోచించాలని చెప్పిన అరువు వ్యవహారమా నగదు వ్యవహారం ఆలోచించాలి. మనకేంటి నగదు అమ్మకాలు, నగదు అనేది ఉంది అక్కడ. నగదు అమ్మకాలు అంటే నగదు కమ్మిన సరుకు అని అర్థం అండి. వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు, సరుకు అమ్ముతారు. అది దేనికి చెందిన వ్యాపారం అయితే ఆ వ్యాపారం సంబంధించిన సరుకుని అమ్మడం జరుగుతుంది. అంచేత నగదు వ్యవహారం. ఇందులో తర్వాత ఏ అంశాలు ఉన్నాయి, నగదు సరుకు. నగదు అనేది ఆస్తి. ఆస్తులకు సంబంధించిన ఖాతాలు ఏమంటారు, వాస్తవ ఖాతా అంటారు. అంచేత నగదు అనేది వాస్తవ ఖాతా చెందుతుంది. అలాగే సరుకు అనేది ఏంటి, ఆస్తి. ఇది కూడా వాస్తవ ఖాతాకే చెందుతుంది. వాస్తవ ఖాతా ప్రకారం ఏంటి, సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రియేట్ చేయాలి. నగదనే ఆస్తి వస్తుంది, సరుకునే ఆస్తి వెళ్ళిపోతుంది. అంచేత నగదు ఖాతా డెటార్. నగదు ఖాతా డెటార్ టు సరుకు ఖాతా. సరుకు బదులు ఏం రాస్తామంటే అమ్ముతున్నాం. వ్యాపారం చేసేటువంటి సరుకు అమ్మే ఉద్దేశంతోనే సరుకుని తీసుకుంటాం జరుగుతుంది, కొనడం అది జరుగుతుందండి. అంతేగా ఆ సరుకు బదులు ఏం రాయాలంటే అమ్మకాలు అని రాయాలండి. టు అమ్మకాలు కదా. అంతా 10,000 రూపాయలు. ఏం చేసాం అదే రాయాలండి. ఏంటి, నగదు అమ్మకాలు అంటే నగదుకు సరుకు అమ్మినందున. నగదు సరుకు అమ్మినందున. ఇక్కడికి 2 అంశాలైంది. తర్వాత 4వ తారీఖు కొనుగోలు. కొనుగోలు అంటే ఏం కొన్నాం, సరుకు కొన్నాం. సరుకు కొనుగోలు అనేది ఏం ఆలోచించాలి, అరి వ్యవహారమా నగదు వ్యవహారం ఆలోచించాలి. అక్కడ సరుకు కొనుగోలు అంటే ఇందులో వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ లేదు, అంటే నగదు వ్యవహారం అవుతుంది. ఇందులో ఏ అంశాలు ఉన్నాయి, సరుకు నగదు. సరుకు అనేది ఆస్తి, వాస్తవ ఖాతా చెందుతుంది. నగదు అనేది ఆస్తి, వాస్తవ ఖాతా చెందుతుంది.
వాస్తవ కథ ప్రకారం ఏంటి, సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రియేట్ చేయాలి. కొన్నప్పుడు సరుకైన ఆస్తి వస్తుంది కనుక సరుకు ఖాతాను డెబిట్ చేయాలి, నగదైన ఆస్తి వెళ్ళిపోతుంది కనుక నగదు ఖాతాను క్రియేట్ చేయాలి. మనం వ్యాపారం చేస్తుంటే కొనే ఉద్దేశంతో, మనం అమ్మే ఉద్దేశంతో సరుకును కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే సరుకు బదులు ఏం రాయాలంటే కొనుగోలు ఖాతా అని రాయాలి. కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నగదుకు సరుకు కొన్నందున నగదుకు సరుకు కొన్నందున మీకు 20 అంశాలు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు మీకు చెప్పాను, కొనుగోలు ఎప్పుడు కూడా డెబిట్ నెల చూపుతుంది, అమ్మకాలు ఎప్పుడు కూడా క్రెడిట్ నెల చూపుతుంది అని చెప్పాను. చూసుకోండి, అమ్మకాలు ఇక్కడ క్రెడిట్లో ఉంది, కొనుగోలు ఇక్కడ డెబిట్లో ఉంది. అది అరువు వ్యవహారం నగదు వ్యవహారం ఆలోచించుకోమన్నాను. ఈ 2 అంశాలు కూడా నగదు వ్యవహారమే. అంచేత అమ్మినప్పుడు నగదు ఖాతాను డెబిట్ చేయాలి, కొన్నప్పుడు నగదు ఖాతాను క్రియేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్లాంట్ యంత్రాల అమ్మకాలు. ప్లాంట్ యంత్రాలు ఏంటి? ఆస్తి. ఇందులో ఒక వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ లేదండి. ప్లాంట్ యంత్రాల అమ్మకాలను ఇవ్వడం జరిగిందండి. ఒక వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ ఇవ్వలేదండి. అంచేత ఇదేమవుతుంది? నగదు వ్యవహారం అవుతుంది. నగదు వ్యవహారం అవుతుంది. ఇందులో ఏ అంశాలు ఉన్నాయి? నగదు, ప్లాంట్ యంత్రాలు. నగదు అనేది ఏంటి? ఆస్తి, వాస్తవికత జంతువు. ప్లాంట్ యంత్రాలు ఏంటి? ఇది కూడా ఆస్తి, వాస్తవికత జంతువు. వాస్తవికత ప్రకారం చెప్పుకున్నాం, మనం వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని క్రియేట్ చేయాలి. మనం ప్లాంట్ యంత్రాలు అమ్మేస్తున్నాం. మనం అమ్ముతుంటే మనకి ఏమవుతుంది? ఇది నగదు వ్యవహారం కనుక నగదు వస్తుంది. అలాగే మనం ఏమితో ఆస్తి వెళ్ళిపోతుందండి. ప్లాంట్ యంత్రాలు సంస్థ నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే వచ్చేవాటిని డెబిట్ చేయాలి, పోయేవాటిని క్రియేట్ చేయాలి. అంటే నగదనే ఆస్తి వస్తుంది, ప్లాంట్ యంత్రాలనే ఆస్తి వెళ్ళిపోతుంది. ప్లాంట్ యంత్రాలు అమ్మినందున లేకపోతే నగదుకు అమ్మినందున పర్లేదు. అలా ఇప్పుడు ఇలా అయిపోయినాయి. ఇంకా మనకి 2 అంశాలు మిగిలినాయి. ఈ 2 అంశాలు మిగిలిన కనుక మామూలుగా చేసేకూడదు, మళ్ళీ నమూనా గీయాలండి.
తేదీ వివరములు ఆవశ్యక సంఖ్య డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తం. (2014) ఏప్రిల్ ఎంతండి? 10. రహీంకి చెల్లించిన నగదు ఏంటి? రహీంకి చెల్లించిన నగదు. రహీంకి చెల్లించామండి. అక్కడ రహీం అనే వ్యక్తి పేరు ఉంది, కానీ నగదు అనే పదం ఉంది. అంచేది ఇది ఏమవుతుంది? నగదు వ్యవహారం. ఏమవుతుందండి? నగదు వ్యవహారం. ఇందులో ఉన్న అంశాలు ఏంటి? రహీము, నగదు. రహీము, నగదు. రహీం అనేది ఏంటి? వ్యక్తిగత ఖాతా చెందుతుంది. నగదు అనేది ఏంటి? ఆస్తి కనుక వాస్తవ ఖాతా చెందుతుంది. వ్యక్తిగత ఖాతా ప్రకారం సంస్థ నుంచి ప్రయోజనం పొందేమని ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థకు ప్రయోజనం ఇచ్చేమని ఖాతాను క్రియేట్ చేయాలి. అంచేత రహీం అనేవాడు తీసుకుంటున్నాడు చెల్లిస్తుంటేనే. అంచేత రహీం ఖాతా డెటార్. రహీము ఖాతా డెటార్. చెల్లిస్తుంటే నగదైన ఆస్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందండి. చెల్లిస్తుంటే నగదైన ఆస్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అంచేత నగదు ఖాతాను క్రియేట్ చేయాలి. రహీం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. రహీం ఖాతా డెటార్ టు నగదు ఖాతా 3000. రహీంకి నగదు చెల్లించినందున రహీంకి నగదు చెల్లించినందున రహీంకి నగదు చెల్లించినందున. తర్వాత 14 చెల్లించిన జీతాలు అన్నాడు. చెల్లించిన జీతాలు అంటే నగదు వ్యవహారం. ఇందులో ఏం అంశాలు ఉన్నాయి? జీతాలు, నగదు. జీతాలు, నగదు. అక్కడ జీతాలు అనేది ఏంటి? ఖర్చు, నామాత్ర ఖాతా చెందుతుంది. నగదు అనేది ఆస్తి, వాస్తవ ఖాతా చెందుతుంది. నామాత్ర ఖాతా ప్రకారం ఏంటి? ఖర్చుని నష్టాలని డెబిట్ చేయాలి, ఆదాయం లాభాలని క్రియేట్ చేయాలి. అక్కడ జీతాలు సంస్థకి ఖర్చు కనుక జీతాల ఖాతాను డెబిట్ చేయాలి. జీతాల ఖాతా డెటార్. చెల్లిస్తుంటే మనకి మన దగ్గర నుంచి నగదు ఏమవుతుంది? నగదు వెళ్ళిపోతుంది. అంచేత వచ్చేవాడిని డెబిట్ చేయాలి, పోయేవాడిని క్రియేట్ చేయాలి కనుక నగదును క్రియేట్ చేయాలండి. జీతాలు చెల్లించినందున ఈ విధంగా చేయాలండి ప్రాబ్లం. ఈ విధంగా ఉంటాయండి. రేపు నుంచి ఇంకా మనం ప్రాబ్లమ్స్ చేద్దాం.